హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మీకు ఏంటి జ్యువెలరీ చూపిస్తాను అనుకుంటున్నారా? ఈ జ్యువెలరీ ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో తెలిసిపోయి ఉంటుంది. కాకపోతే వివరంగా చెప్తానన్నమాట. మేమైతే బందర్ వెళ్ళాం కదా, అక్కడైతే చిలకలపూడి బంగారం చాలా బాగుంటుంది, 1 గ్రామ్ గోల్డ్ అంటూ ఉంటారు. ఎన్నిసార్లు మా బావకి తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్ళాలన్నమాట. అంటే ఆ సందర్భం రాలేదు. ఇంకా అనుకోకుండా మేమైతే బందర్ దగ్గరలోకి వెళ్ళాల్సి వచ్చింది. నేను యూట్యూబ్ ఆపేస్తాను కదా కొన్నాళ్ళు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటాను. అలాగే తీసుకునే వీడియో అనమాట ఇది. అందుకని అంత క్లారిటీగా నీట్గా తీయలేదు. ఏదో వెళ్ళాం కదా అని గుర్తుగా తీసుకున్నాను. ఇది కొన్ని వీడియోస్ అన్నీ ఫుల్ స్టోరేజ్ అయిపోయింది అనమాట. డిలీట్ చేస్తామన్నప్పుడు ఇది బయటపడింది. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి మీకైతే ఈరోజు వీడియో పెడుతున్నానండి. నిమ్మకూరులో మా అక్కల అబ్బాయి చదువుకుంటున్నాడు అనమాట. వాడిని చూడడానికి వెళ్ళేటప్పుడు బందర్ ఇక్కడ నుండి 30 కిలోమీటర్లని ఇంకా బీచ్ అయితే ఉంటుందని చెప్పారు మా బావ. అయితే మమ్మల్ని తీసుకెళ్ళి ఎలాగో బందర్ చూడలే కదా, ఇంత దూరం వచ్చి బందర్లో బీచ్కి వెళ్ళకపోతే ఏమైనా బాగుంటుందా, పిల్లలు కూడా సరదా పడుతున్నారు తీసుకెళ్ళి బావ అంటే, ఇంక ఇక్కడ మంగినిపూడి బీచ్ అనమాట. ఈ బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ అయితే అస్సలు బాగాలేదండి బీచ్లో. ఇంక మేము బీచ్కి వస్తామని తెలియదు కదా, పిల్లలకైతే బట్టలేమీ తీసుకురాలేదు. కాకపోతే అదే డ్రెస్సులతో స్నానాలు చేశారు. బీచ్లో అయితే మేము ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత ఇప్పుడు చూస్తారు కదా, ఈ వీడియో అయితే అప్పుడు బాగా ట్రెండింగ్, అంటే కాలు మీదకి నొరగలాగా వచ్చేది. ఆ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా పిల్లలైతే గుర్రం ఎక్కుతామని చెప్పారు. వాళ్ళకైతే గుర్రం మీద ఎక్కించామన్నమాట. అటు ఇటు బీచ్లో తిప్పారు. అక్కడైతే మేము బందర్లో కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. బాగుంటాయి కదా అని చెప్పేసి. ఒక్కొక్కటి 50 రూపీస్ అనమాట. బాగానే ఉన్నాయి. ఈ ఫోటో అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే న్యాచురల్గా వచ్చిందనమాట. అంత దూరం వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటా ఉంటాను, అవి కూడా బందర్ అంటేనే చిలకలపూడి 1 గ్రామ్ గోల్డ్ అనమాట. అక్కడికి వెళ్ళి అయితే నేను కొన్ని 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకొచ్చాను ఐటమ్స్. అవి మీతో షేర్ చేసుకుంటాను. మీకు స్టార్టింగ్ ప్రైస్ నుండి నేను ఎంతవరకు కొన్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే షార్ట్ నల్లపూసలు, చాలా బాగుంది. చిన్న బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇంకా రెడ్ కలర్ కూడా ఉందన్నమాట. మనకి దూరం నుండి చూస్తే అసలు గోల్డ్ లాగా ఉంటుంది. అసలు 1 గ్రామ్ గోల్డ్ అంటే ఎవరు నమ్మరు. చాలా బాగుంటుంది. హుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఇది వచ్చేసి నాకు 80 రూపీస్ పడిందండి. మీకు మంచిగా కనిపించాలని చెప్పేసి నేను క్లాత్ మీద వేసి చూపిస్తాను. లాంగ్ది నల్లపూసలు అనమాట. ఇది నాకు నల్లపూసలు గోల్డ్ లేదనమాట. నాకు ఇది కొనుక్కోవాలనిపించింది. ఇది వచ్చేసి 300 పడింది. చాలా బాగుంది లాకెట్ కూడా. ఇదైతే చాలా వీడియోస్లో చూసుంటారండి. ఈ లాకెట్ వేసుకోవడం చాలా బాగుంటుంది. వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇదైతే నాకు 850కి అయితే పడింది. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడైతే విజయవాడలో అడిగాను అంతకుముందు తీసుకుందామని. ఇదైతే 1500 చెప్పారు నాకు. మనకి ఇది కలర్ పోయినా కూడా వేసిస్తామని చెప్పారు. ఇదైతే జాగు పాప కోసం అని తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఇది 250 పడింది నాకు. సేమ్ మన గోల్డ్ ఎంత నమ్ముతారనమాట, అంత బాగుంది ఇది. ఈ చైన్ చూసారా, మోడల్ న్యూ మోడల్ అంట ఇది. ఇదైతే చాకరు జాగుబాబు కోసమే తీసుకున్నాను. చాలా బాగుంటుంది. 200 పడింది ఇదైతే. ఈ మోడల్ వచ్చేసి పికాక్ అనమాట. అటు ఇటు పికాక్ ఉంటుంది, మధ్యలో ఇలా చిన్న డిజైన్ ఇచ్చి కుందనిచ్చారు. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే బ్రాచ్లెట్ చాలా బాగుంది. సింపుల్గా చాలా బాగుందనమాట ఇది. ఇదైతే నాకు 200 పడింది అనమాట కాస్ట్. చాలా బాగుంది. చాలాసార్లు పెట్టుకున్నాను కానీ ఏమీ కలర్ అయితే పోలేదు. చాలా బాగుంది ఇది. ఇంకొకటి క్రిస్టల్ టైప్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం ఊడిపోయింది. బాగుంది వేసుకుంటే. నా పొరపాటు వల్ల అనమాట ఇది ఓడగొట్టేశాను. గట్టిగా లాగేసరికి తెగిపోయింది. ఇది కూడా మెడలో వేసుకుంటే చాలా బాగుంది. కాకపోతే ఒకసారి వేసుకునేసరికి లాగేసరికి ఊడిపోయింది అనమాట. ఇది వచ్చేసి 150 పడింది. సాయి కోసం కూడా ఒక చైను ఉంగరం అయితే తీసుకున్నాను. సాయి అయితే అమ్మ నువ్వు చెల్లె కొనుక్కుంటారా, నాకేమి కొనిపెట్టరా, చైను ఉంగరం కొనిపెట్టమ్మా అని అడిగాడు. అందుకని వాడికి ఒక చైను ఉంగరం అయితే తీసుకున్నాను. ఏమైనా ఎప్పుడైనా వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తాడనమాట. అందుకే అది మీకు చూపిద్దామంటే ఎక్కడ పెట్టాడో కూడా తెలియడం లేదు.
అందుకే మీకైతే చూపించలేకపోయాను. నేనైతే బందర్ వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటదో, బందర్ ఎలా ఉంటదో అనుకునేదాన్ను. చూస్తే గాని తెలీదనమాట. ఏదైనా మనకి తెలియనిది చూడాలంటే ఎలా ఉంటదో, ఏంటనేది చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదనమాట. నేను కూడా బందర్ ఎంత పెద్ద సిటీ ఏమో అనుకున్నాను. బందర్ అయితే నార్మల్‌గానే అనిపిచ్చింది నాకైతే. వెళ్తే గాని తెలీదు కదా ఎక్కడికైనా. దేనికైనా టైం రావాలండి. చిలకలపూడి బంగారం అయితే ఇవండి నేను బందర్‌లో 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్న జ్యువెలరీ అయితే ఎలా అనిపించాయి ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా అలాగే అత్తమ్మకైతే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగుంటాయి అవి. మనము కొన్ని సందర్భాల్లో గోల్డ్ అయితే బ్యాంక్‌లో పెట్టాల్సి వస్తది కదా! అలాంటప్పుడు ఇవి మనకి ఫంక్షన్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ విజయవాడకి అక్కడికైతే ఒక 200, 300 డిఫరెన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్క దాని మీద. ఇదైతే ఇక్కడైతే 150 ఇలా చెప్పారు. ఇదైతే నాకు 1500 అయితే చెప్పారండి. 800కే వచ్చింది. అక్కడ 850కి వచ్చింది. ఇదనమాట రీజనబుల్‌గా ఉన్నాయనిపించింది నాకైతే. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే బందర్ అయితే వెళ్ళి కొనుక్కోవచ్చండి. మనకైతే కలర్ పోయినా కూడా కలర్ వేసిస్తామని చెప్పారు. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.